హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మయాస్మియా యానోనియా యాసింటే, మయాస్మియా యానోనియా యాసింటే, మయాస్మియా యానోనియా యాసింటే. లోక సమస్త సుఖినో భవంతు. మనం మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్, తెలుగులో నక్షత్ర లోకాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఈ అద్భుతమైన సత్యాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు, దివ్య మానవులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మనం 16 భాగాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం 17వ భాగం చెప్పుకుందాం మాస్టర్స్. నిన్నటి భాగంలో ఎస్సేన్యా లైరాలో మోస్టీనియాను విడుదల చేయటానికి, రక్షించడానికి తన యొక్క జ్ఞానాన్ని, తెలివితేటలను ఉపయోగించి ఎంతో అద్భుతమైన సాహసంతో మోస్టీనియాను విడిపిస్తుంది ఆ డార్క్ ఫోర్స్ అయినటువంటి అనునాకిస్ నుంచి. మోస్టీనియా వాళ్ళ అమ్మమ్మ యొక్క ఆత్మ ఎస్సేన్యాకు హెల్ప్ చేస్తుంది అన్య. అలాగే అన్య యొక్క స్నేహితురాలైనటువంటి ఆలీజా మోస్టీనియాకు, ఎస్సేన్యాకు ఎంతో అద్భుతమైన తన సహాయ సహకారాలను అందిస్తుంది. ఎస్సేన్యా మోస్టీనియా యొక్క అద్భుతమైన అందమైన ప్రేమ కథలో మరొక అధ్యాయం నిన్న మొదలైంది. అలాగే ఎస్సేన్యా తన భూలోక ప్రయాణం గురించి మోస్టీనియాకు వివరిస్తుంది. తాను ఎలా తన సిరియస్ టీంతో కలిసి భూలోకంలో తమ కార్యక్రమాలను నిర్వర్తించారు. అలాగే మూకి వెళ్ళటం, అక్కడ వంటారాలో తన యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే తన భవిష్యత్తు జన్మలను దర్శించడం గురించి, ఏదైతే మనకు 12 DNA కొత్త మానవ సృష్టి కోసం 12 లోకవాసులు మనకు అందించారో, ఆ 12 లోకవాసుల యొక్క ఎనర్జీస్ మన భూలోకంలో ఏ ప్రదేశంలో అయితే కలిసి కట్టుగా మూకుమ్మడిగా కురిపిస్తున్నారో, అంటే వర్షిస్తున్నాయో, అదే వంటార. ఈ ప్రదేశం మన భూమి మీద ఉన్నటువంటి అత్యంత అద్భుతమైన, దివ్యమైన శక్తులు కలిగినటువంటి ప్రదేశం. ఇవన్నీ విన్న మోస్టీనియా ఎంతో ఆనందిస్తారు. ఎస్సేన్యాకు, వారి బృంద సభ్యులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే మోస్టీనియాను బంధించింది అనునాకిస్. వీరు డార్క్ ఫోర్స్లో ఒక తెగ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 8 మిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వచక్రం ముగిసేటప్పుడు వీళ్ళు తొందరపడి మన నుంచి విడిపోతారు. ఫాస్ట్గా ఎన్లైట్మెంట్ అవ్వాలి, ఆది భౌతిక లోకానికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈ తొందరలో వాళ్ళు వాళ్ళ యొక్క కాంతి దేహాలను కోల్పోతారు. ఆ తర్వాత వీళ్ళు కొన్ని తెగలుగా, అంటే కొన్ని టీమ్స్గా ఏర్పడతారు. కబాల్స్, ఆర్కాన్స్, డ్రకోనియన్స్, రెప్టీలియన్స్, అనునాకిస్, ఇలా 9 తెగలుగా వీళ్ళు విభజించబడతారు. ఇదంతా ఎగువ తలాల్లో కాంతి దేహాల్లో ఉన్నప్పుడు జరుగుతుంది. దీనికి ప్రధాన సూత్రధారి ఆర్కేంజెల్ మోజరెల్కా. తెలివితేటలు ఎక్కువైపోతే కూడా ఎలాంటి తెలివి తక్కువ పనులు చేస్తారో ఉదాహరణ ఈ మోజరెల్కా మాస్టర్స్. అందరికంటే నేను తెలివిగలవాణ్ణి, నేను శక్తివంతుణ్ణి, భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన వాడిని అనేసి గర్వంతో, అహంకారంతో ఇటువంటి తెలివి తక్కువ పని చేస్తాడనమాట. దీని పర్యవసానమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ శిక్షలు, ఈ బాధలు, ఈ కష్టాలు. అయితే మనమంతా ఇప్పుడు దివ్య మానవులుగా ఎవరైతే భూమి మీద జన్మలు తీసుకొని ఉన్నామో, ఈ భూమాతకి సహాయకారులుగా మనమంతా కూడా ఆస్ట్రల్ తలాల్లో, నక్షత్ర లోకాల్లో ఈ చీకటి శక్తులతో ఎన్నో గ్యాలాక్టిక్ యుద్ధాలు చేసి ఉన్నాం మనం. స్టార్ వార్స్, ఆర్కేంజెల్ మైకేల్ నాయకత్వంలో.
అందుకే మనమంతా ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ మాస్టర్స్. మనందరికీ మన కేంద్రం సూర్యుడైనటువంటి అల్సియాన్లో శిక్షణ ఇచ్చి ప్రత్యేకమైన టీమ్గా ఈ భూమి మీదకి పంపించారు. మనమంతా సోల్జర్స్, వారియర్స్, లైట్ మాస్టర్స్. కానీ ఇప్పటి వరకు మనము ఈ భూమికి ఉన్నటువంటి 2 మాయపొరలు, ఒకటేమో 26,000 సంవత్సరాల క్రితం చీకటి శక్తులు వేస్తే 5,000 సంవత్సరాల క్రితం ఆర్కేంజల్స్, అలాగే మన కాస్మిక్ గవర్నమెంట్ వేశారు. తర్వాత భూమి మీద జల ప్రళయం ప్లాన్ చేసి భూమిని పూర్తిగా శుద్ధీకరణ చేసి మళ్ళీ మానవ జాతి అంటే ఈ 3వ మానవ జాతి అనేది మొదలయ్యింది ఆర్కేంజల్స్ యొక్క నాయకత్వంలో. ఇప్పుడు ఈ భూమి పూర్తిగా ఆర్కేంజల్స్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆర్కేంజల్ మైకేల్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ఈ భూలోకం మొత్తం నడపబడుతుంది. ఆయనే మన పత్రిజీ. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం 17వ భాగం చెప్పుకుందాం. ఎట్సాస్కు తిరుగు ప్రయాణం. అలీజా వంటింట్లోకి వెళ్ళి ఎస్సేన్యా కొన్ని పండ్లు, కొన్ని బిస్కెట్లు ట్రేలో పెట్టుకొని వచ్చింది. అవి తింటూ మాట్లాడుకోసాగారు. ఇంకా 3 రోజుల పాటు జాగ్రత్తగా నిప్పుగూటిపైన ఉన్న గదిలోనే గడపాలనుకున్నారు. క్యాప్రిసియో గురించి చెప్పసాగాడు మోస్టినియా. అతడు తన దగ్గరకు వచ్చి తిరుగుబాటు గురించి చెప్పినప్పుడు మోస్టినియా కూడా ముందు నమ్మలేదు. నా వాళ్లతో నేను రహస్యంగా పరిశోధించాను. ఆ తర్వాత ఒకరోజు క్యాప్రిసియోను నా ఆఫీసుకు పిలిచాను. నాకు ఏమైందో తెలియదు. నీకు ఒక లెటరు ఎలోహింకు, మరో లెటరు క్రూసియాసిస్కు, మిగతా ఇతర నక్షత్ర జాతుల నాయకులకు వ్రాశాను. నీకు గీసి పంపిన మ్యాప్ కూడా నాకు ఎలా వచ్చిందో తెలీదు. నా మనసులో వాటి చిత్రాలు మెదిలాయి. నేను వేసి క్యాప్రిసియోకు ఇచ్చి పంపాను. ఆ తర్వాత తిరుగుబాటు సంగతి ఎవరికి చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచించాను. నా రవాణా నౌక ఎక్కి నా ఇంటికి వెళ్ళి ఈ విషయమై దీర్ఘంగా ఆలోచించాలనుకున్నాను. 2వ రోజు రాత్రి 3 వ్యక్తులు నా ఇంటిలోకి చొరబడ్డారు. వాళ్ళు నా మీద పడి నన్ను కట్టేశారు. బహుశా వాళ్ల పనులకు నేను అడ్డు వస్తానని భావించారు కాబోలు. కానీ ఎందువల్లనో వాళ్ళు నన్ను చంపలేదు. నల్లటి కోటులో ఉన్న మార్ఫ్రైడో నాకు కాపలా కాసేవాడు. కానీ రోజు ఏదో ఒక టైంలో మరొక వ్యక్తి వచ్చేవాడు. రాత్రిపూట మాత్రమే మార్ఫ్రైడో ఒక్కడే కాపలా కాసేవాడు. కానీ ఎస్సేన్యా, నువ్వు ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది? చీకట్లో నీ గొంతు విని నేను కలగంటున్నాను అనుకున్నాను. నిజానికి నీ గురించి నేను చాలా కలలు కన్నాను కూడా అడిగాడు మోస్టినియా. చిన్నగా నవ్వింది ఎస్సేన్యా. తన 2 చేతులను మోస్టినియా చుట్టూ వేసింది. మేము మింటకా నుంచి వచ్చేటప్పటికి లైరాకు వెళ్ళిన ట్రాన్స్ఫోర్స్ వెనక్కి వచ్చి అనుమానాస్పదంగా అక్కడ ఏమీ జరగట్లేదు అని చెప్పింది. కానీ క్రూసియాసిస్కు మా నాన్నగారికి ఏదో సరిగ్గా లేదు అని హృదయంలో గట్టిగా అనిపించింది. లైరాకు వెళ్ళిన ఆ దళం నీ గురించి ఏమీ సమాధానం తెలియడం లేదని చెప్పారు. నేను మా నాన్నను క్రూసియాసిస్ను అడిగాను. నేనే లైరాకు వెళ్ళి కౌన్సిల్ సమావేశంలో నూతన మానవ సృష్టి పూర్తి అయ్యిందని చెప్తానని. నిజానికి నిన్ను వెతకడమే నా ఉద్దేశం. ఎలా మొదలు పెట్టాలో నాకు ఏమీ అర్థం కాలేదు. బ్లూ ఫార్మ్స్ హోటల్లో దిగాను. ఆ రాత్రి తాళం చెవిని చేతుల్లోకి తీసుకొని రుద్దాను. అది నీ శక్తులను దగ్గరగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. ఆ రోజు దాన్ని చేతుల్లోకి తీసుకొని ఆల్డెబరాన్ యువకుడు నేర్పించిన మంత్రాన్ని 9 సార్లు జపించాను. నువ్వు ఎక్కడున్నావని అడిగాను. అప్పుడు నువ్వు కట్టివేయబడి ఉన్న ఒక దృశ్యాన్ని చూశాను. నువ్వు ఉన్న గది అంతా కనిపించింది. ఆ గదిని కాటేజీలోనిది అని గుర్తు వచ్చింది. అంతే. బ్లూ ఫార్మ్స్ హోటల్లో అడిగి ఓ రవాణా నౌకను తీసుకుని
ఇక్కడికి వచ్చాను. మిగిలినదంతా నీకు తెలిసిందే అంది ఎస్సేన్య. అన్య గురించి ఎస్సేన్య వర్ణించేటప్పుడు మోస్టిన్య కళ్ళు తడి అయ్యాయి. ఎస్సేన్యను అన్య కలిసింది, ఆశీర్వదించింది అన్న ఊహ అతడికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒక్క ఉదుటున ఎస్సేన్యను తన బాహువుల్లో బంధించాడు. ఆమె నా అమ్మమ్మ మాత్రమే కాదు, నాకు అమ్మ కూడా. నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు ఒక నక్షత్ర నౌకలో వీనస్కు వెళుతుండగా నౌక అదృశ్యమైంది. ఈనాటికి వాళ్ళు ఏమయ్యారు ఎవరికి తెలీదు. నా అమ్మమ్మ తాతయ్యలు నన్ను చేరదీశారు. నీకు తెలుసా, అమ్మమ్మ వెగాకు చెందింది. ఆ నల్లటి కళ్ళు అదే చెప్తాయి. ఆమె అతీంద్రియ జ్ఞానం కూడా చాలా గొప్పది. నాకు అదే వచ్చినట్లు ఉంది. క్యాప్రిసియో లైరాకు రాకముందే లైరాలో ఏదో జరగబోతుందని, జీవితం సమతుల్యత కోల్పోతుందని అనిపించేది. అతడు నన్ను కలిసినప్పుడు నేను కూడా ముందు అతడిని నమ్మలేదు. కానీ నాకు అతడు ఓ ముద్రికను ఎడమ చేతి మధ్య వేలికున్న ఉంగరాన్ని చూపించాడు. దానిని అతని తల్లిదండ్రులు ఇచ్చారట. ఆ ఉంగరం మీద ఉన్న గుర్తులు రాజుల గుర్తులు, మన నక్షత్ర జాతులవి కాదు, మన గెలాక్సీవి కాదు, నక్షత్ర ద్వారానికి అవతల ఉన్న ఉన్నత పరిధులకు చెందినవి. క్యాప్రిసియో మనలో ఒకడు కాదు. ఏ రూపం కోరుకుంటే ఆ రూపాన్ని ధరించే సామర్థ్యం ఉంది అతనికి. అతనిని ఉన్నత కాంతి జీవులు పంపించారన్న విశ్వాసం కలిగింది. ఉన్నత కాంతి జీవులు నక్షత్ర ద్వారం అన్ని ఆత్మలకు తెరవబడి ఉండాలని కోరుకుంటున్నారు. వారు మన సంకల్ప స్వేచ్ఛను అడ్డుకోలేరు, కానీ కాంతిని తమలో పొదుపుకున్న వారి మనస్సుల్లోకి సరి అయిన ఆలోచనలు పంపించగలరు. ఎస్సేన్య సిరియస్ కౌన్సిల్కి లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాప్రిసియో ఏమయ్యాడో తెలుసా అడిగాడు మోస్టినియా. తెలియదు అంది ఎస్సేన్య. మోస్టినియా చాలా నీరసంగా శక్తిహీనంగా కనిపిస్తున్నాడు. ఎస్సేన్య క్రితంసారి మోస్టినియాను లైరాలో కలిసి వెళ్ళాక లైరా కౌన్సిల్ సభ్యురాలు మోస్టినియాకు చేరువ కావాలని చూసింది. ఆ శక్తిని ఎస్సేన్య పసిగడుతోంది. ఈ ఆలోచనను చదివిన మోస్టినియా, నువ్వు వెళ్ళిపోయాక ఆమె ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉండేది. నేను ఆమె నుంచి దూరంగా రాగానే జబ్బుపడ్డాను. నేను అందులో నుంచి బయటపడడానికి కొంత సమయం పట్టింది. లైరాలో మామూలుగా జబ్బు పడడం అనేది ఉండదు. మేము సాధారణంగా మమ్మల్ని మేము స్వస్థపరుచుకుంటాము, సమత్వంలోకి తెచ్చుకుంటాము. నేను నా గదిలో పక్క మీద పడి ఉండి స్వస్థత చేకూర్చమని సహాయపడమని ప్రార్థించాను. ఆమె నుంచి నేను దూరంగా వచ్చేసినా ఇంకా ఆమె శక్తి నన్ను, నా జీవశక్తిని లాగివేస్తోంది. క్యాప్రిసియో నన్ను కలవడానికి వచ్చినప్పుడు పూర్తిగా నాలా లేడు, కానీ నన్ను కలిశాక చాలా మారాడు. సరేలే, నేను బందీగా ఉండకపోతే నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి ఉండేవాడివి కాదు కదా అంటూ నవ్వుతూ ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఆ 3 రోజులు వాళ్లను వెతుకుతూ ఎవ్వరూ రాలేదు. 3 రోజుల తర్వాత ఇక ఎట్సాస్కు బయలుదేరాలనుకున్నారు. అలీజా ఇచ్చిన పాత దుస్తులు వేసుకుని లైరా తరహాలో జుట్టు ముడి వేసుకుని తయారైంది. ఇప్పుడు నువ్వు అచ్చం లైరా అమ్మాయిలాగే ఉన్నావు అంది నవ్వుతూ అలీజా. ఎవ్వరూ నిన్ను సిరియన్ నుంచి వచ్చావని అనుకోరు అంది. మోస్టినియా కూడా ఎప్పటిదో ఒక పాత చొక్కా వేసుకుని స్థానిక లైరన్లా తయారయ్యాడు. 3 అలీజా పాత రవాణా నౌకలో బయలుదేరారు. మోస్టినియా దానిని నడపసాగాడు. ఎట్సస్ టౌన్ వైపు వారి నౌక ఎగురుతుండగా వారి నౌక క్రిందుగా కనా టెర్మినల్ను చూశారు. దాని పక్కగా యూనిఫామ్లో ఉన్న పోలీసులు వరుసగా నిలబడి ఉన్నారు. వారి వాహనాన్ని ఎక్కడ దింపాలా అని ఆలోచిస్తున్నాడు మోస్టినియా. కుడివైపుకు తిప్పు మోస్టినియా అంది అలీజా. ఆ ఇళ్ల మీదుగా వెళ్ళామంటే ఓ గడ్డి మైదానం దగ్గరకు వెళతాం. అక్కడ మన నౌకను దింపి మా ఫ్రెండు జోనాస్ ఇంటికి నడిచి వెళదాము. మీరు అక్కడ కూర్చుని ఉంటే నేను టౌన్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అంది అలీజా. మోస్టినియా ఆమె చెప్పినట్లే చేశాడు. అక్కడ ఉన్న నీలి రంగు రాతి కట్టడాన్ని చూస్తూ అడిగాడు మోస్టినియా, నువ్వు నీ బృందంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాతిని ముట్టుకోమన్నాను.
మీ అందరికీ దర్శనాలు వచ్చాయి కదా శన్య, నాకు వచ్చిన దర్శనాన్ని నేను మర్చిపోలేను. నువ్వు నేను మా ప్రజల మధ్య లైరాలోని గొప్ప హాలులో పెళ్లి చేసుకున్నాము. ఈ నీలి రాళ్ళు నిజంగా మ్యాజిక్ రాళ్ళు, అవి త్రికాల జ్ఞానులు అన్నాడు. వాహనాన్ని ఓ పెద్ద చెట్టు కింద గోడ పక్కగా దించాడు. అందరూ దిగి నడవసాగారు. ముందు అలీజా, వెనక చేతిలో చెయ్యి వేసుకొని మోస్టీనియా, ఎస్సేనియా నడుస్తున్నారు. ఎడ్సాస్ నగరం కొండల మధ్యగా ఏర్పాటై ఉంది. త్వరగానే వాళ్ళు ముగ్గురు లేత నీలి రంగురాళ్లతో కట్టిన ఇంటి దగ్గరకు వచ్చారు. లోపల చిన్న తోట, గులాబీ రంగు పువ్వులు రెండు వైపులా ఉన్న దారి. గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టింది అలీజా. కాసేపట్లో ఓ యువతి వచ్చి తలుపు తీసింది. హలో అలీజా, మీరు రావడం ఆనందంగా ఉంది అంటూ వెనకగా ఉన్న మోస్టీనియా, ఎస్సేనియాలను చూసింది. హాయ్ మోస్టీనియా, మీరా, రండి. మీరు ఏమయ్యారు? మిమ్మల్ని అనునాకి దౌర్జన్యకారులు బంధించారని అంతటా చెప్పుకుంటున్నారు. కూర్చోండి, తాతగారిని పిలుస్తాను అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళింది. మోస్టీనియా, ఎస్సేనియా, అలీజా కాగితాలు పుస్తకాలతో నిండిన ఓ పెద్ద గదిలో, చాలా సౌకర్యవంతంగా ఉన్న గదిలో కూర్చున్నారు. ఆవిడ ఎవరు మోస్టీనియా? ఇజే చిన్ననాటి స్నేహితురాలు. జోనస్, మోస్టీనియా అమ్మమ్మ, అన్నయ్య, తాతయ్యలను కలవడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఆడుకునేవాళ్ళు. థామస్, జవాబు ఇచ్చింది అలీజా. ఎంత దారుణం, నిన్ను బంధించి ఆ నేరాన్ని అనునాకి పైన తోశారు అంది అలీజా. అవును, అది ఒక దురాలోచనతో చేసిన ప్రచారం అన్నాడు మోస్టీనియా. వాళ్ళు నన్ను నాశనం చేసి దాన్ని అనునాకి మీద తోస్తే ఆపై వాళ్లే నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకున్నారు అని చెప్పడానికి సులభంగా ఉంటుంది కదా. బహుశా నిదానంగా నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకున్నాకే నన్ను చంపవచ్చుననుకున్నారు కాబోలు అన్నాడు మోస్టీనియా. ఒక మనిషి దాదాపు పరిగెడుతున్నట్లుగా వచ్చాడు ఆ గదిలోకి. మోస్టీనియా, అలీజా ఎలా ఉన్నారు? ఎలా వచ్చారు ఇక్కడికి? నీకు తెలుసా, లైరా అంతటా నీ కోసం పహారా కాస్తున్నారు. ఈమె సిరియస్ నుంచి నన్ను కనుక్కోవడానికి వచ్చి 3 రోజుల క్రిందట నన్ను విడిపించింది. మేమిద్దరం 3 రోజులుగా అలీజా ఇంట్లో రహస్యంగా ఉన్నాము. అలీజా మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది. మీరు అయితే మేము ఏమి చేయాల్సింది, ఎక్కడికో వెళ్లాల్సింది చెప్తారని చెప్పడం ఆపాడు మోస్టీనియా. కానీ మీరు ఎందుకు క్షేమంగా లేరు అని చెప్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. నువ్వు బందీ అయింది అనునాకి చేతుల్లో కాదా అడిగాడు జోనస్. లేదు జోనస్, నన్ను లైరాలోని కొందరు ఉన్నతాధికారులు, రక్షక వ్యవస్థలోని కొందరు బంధించారు. నేను రహస్యంగా తెలుసుకున్నది ఏమిటంటే, మనలోనే కొందరు కౌన్సిల్ సభ్యులు నక్షత్ర ద్వారాన్ని ముట్టడిద్దామనుకుంటున్నారని. వీళ్ళు తిరుగుబాటుదారులు అనునాకితో కలిసి పనిచేస్తున్నారేమో అన్నది నా అనుమానం అన్నాడు మోస్టీనియా. నేను నా కాటేజీలో ఉండగా నన్ను బంధించారు అంటూ సంగతి అంతా చెప్పాడు. అంతా విన్నాక ఆశ్చర్యపోవడం జోనస్ వంతయింది. ఎందుకు పోలీసు అధికారులు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారో ఇప్పుడు నాకు అర్థమవుతోంది అన్నాడు జోనస్. నా అనుమానం లైరా కౌన్సిల్ సభ్యులైన 2 మీద ఉంది. ఒకరు క్రిసస్, మరొకరు స్త్రీ మోర్గి. మోర్గి నాకు దగ్గర కావాలని చాలా ప్రయత్నించింది. నక్షత్ర ద్వారం ఆక్రమణ గురించి నాకు తెలిసాక వీళ్ళిద్దరిని గమనిస్తే వీళ్ళు చాలాసార్లు కలుసుకున్నారని రూఢి అయింది. అధికారుల్లో ఎంతమంది ఈ తిరుగుబాటులో ఉన్నారో తెలీదు అన్నాడు మోస్టీనియా. ఈజే ఈ సంభాషణంతా మౌనంగా వింటోంది. తాతగారు, ఈ విషయంలో నాకు తెలిసిన ఒకరు సహాయపడగలరు అనిపిస్తోంది. అతను నక్షత్ర ద్వారం దగ్గర పనిచేస్తున్నాడు. అతడు మా సోదరునికి స్నేహితుడు. అతను చాలా నమ్మకస్తుడు, దేశభక్తుడు. అతని పేరు జినోర్ అంది ఇజే. జినోర్ నాకు తెలుసు అంది ఎస్సేనియా కల్పించుకుంటూ. మనం నక్షత్ర ద్వారాన్ని సందర్శించినప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. బ్లూ డ్రెస్సులో ఉండి మనకు డ్రింక్స్ తెచ్చి ఇచ్చాడు అంది. అవునవును, గుర్తుకు వచ్చాడు. అతడిని నమ్మవచ్చునా అంది ఈజే. అడిగాడు మోస్టీనియా. ఖచ్చితంగా, అతను మా సోదరుడు పియరిస్కు చిన్ననాటి స్నేహితుడు. అతనంటే నాకు మంచి గౌరవం.
ఇజే, అయితే నువ్వు అతడిని కలిసి నక్షత్ర ద్వారం దగ్గర ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతోంది వగైరా సమాచారం తీసుకురాగలవా అడిగాడు మోస్టీనియా. ఇజే సరేనంది. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు జోనస్ మోస్టీనియా ముఖంలో ఎసెన్యా పట్ల ఆసక్తి, ఎసెన్యా మోస్టీనియాల మధ్య శక్తిని పసిగట్టాడు. నక్షత్ర ద్వారాన్ని ఎలా కాపాడుకోవాలని ఇద్దరు తీవ్ర చర్చల్లో మునిగిపోయి ఉన్నారు. సైనిక అధికారుల్లో కొందరు నాకు తెలుసు. పరిశోధన విభాగంలో జ్వే అని ఒక వ్యక్తి ఉన్నాడు. రేపు అతడిని కలుస్తాను. నువ్వు చెప్పిన క్రిసస్ మోర్గిల గురించి వాకబు చేయమని చెప్తాను అన్నాడు జోనస్. కాసేపట్లో వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే బయటకు వెళ్లిన ఇజే అలీజా తన రవాణా నౌక దిగి లోపలికి వచ్చారు. మేము పైనుంచి చూశాము. కనా స్టేషన్ చుట్టూరా దళాలు కాపలా కాస్తున్నాయి. కనా స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరిని శోధిస్తున్నాయి. ఆ వైపుగా నగరానికి వెళ్లడం క్షేమం కాదు అన్నారు. అవును, ఇప్పటికే నా గురించి అందరి ఇళ్లలోనూ వాకబు చేస్తూ ఉంటారు. మీ ఇంటికి కూడా రావచ్చు జోనస్. మేము ఇంకా ఇక్కడుండటం క్షేమం కాదు అన్నాడు మోస్టీనియా. మేమిద్దరూ అలీజా వాహనంలో వెళ్ళిపోతాము. పట్టుబడితే వాహనాన్ని దొంగిలించామని చెప్తాము అన్నాడు. అది 3వ డెక్కాన్ కావడంతో మోస్టీనియా లేచి నిలబడ్డాడు. ఇజే, నువ్వు నగరానికి వెళ్లి జినోర్తో మాట్లాడడం చాలా ముఖ్యం. నక్షత్ర ద్వారాన్ని రక్షించుకోవడానికి అతని సహాయం ఎంతో అవసరం. ఒకవేళ నిన్ను వాళ్ళు వాకబు చేస్తే మీ సోదరుడు పియరిస్కు కలవడానికి వెళ్తున్నానని చెప్పు. నీకు ఏమాత్రం వీలు కాకపోయినా నువ్వు జినోర్ను కలవవద్దు. రాత్రి మీ సోదరునితో గడిపి ఉదయం తిరిగి ఇక్కడికి వచ్చేయి. అలాగే జోనస్, మీరు సైన్యంలోనూ లైరా కౌన్సిల్తోనూ ఏం జరుగుతోంది, క్రిసస్ మోర్గిలకు సంగతి ఏమిటి అన్నది మీ నేస్తం ఇజేతో మాట్లాడండి. అది మాకు ఎంతగానో సాయపడుతుంది. ఇంకా నేను ఎస్సేన్యా నక్షత్ర ద్వారం వైపుకు వెళతాము. బహుశా ఇంకా వాళ్ళు మా కోసం వెతకడానికి ఇదే చివరి ప్రదేశం చెప్పటం ముగించాడు మోస్టీనియా. నేను వెళ్ళి నా మరో మిత్రుని దగ్గర కొన్నాళ్ళు ఉంటాను. నా వాహనాన్ని ఎవరో దొంగిలించారు కనుక 3 అధికారులు ఎవరో నేరస్తుల గురించి నా ఇంటిని సోదా చేశారు కనుక నేను నా మిత్రుడి ఇంట్లో ఉంటానని చెబితే నమ్మడానికి కూడా వీలుగా ఉంటుంది అంది అలీజా. అలీజా ఈజే వెళ్ళిపోయారు. ఎసెన్యా మోస్టీనియా కాసేపు అలాగే కూర్చున్నారు. నెమ్మదిగా ఊదా రంగు ఆకాశంలో పగటి కాంతి తగ్గిపోతుండగా ఇద్దరు జోనస్ వెనక తలుపు గుండా బయటికి వెళ్లి అలీజా రవాణా నౌకలో కూర్చున్నారు. ఇద్దరు పియరిస్ బట్టలు, ముదురు రంగు షర్టులు, పొడుగాటి ప్యాంట్లు వేసుకున్నారు. ఎసెన్యా తన నడుముకు చుట్టుకున్న చిన్న సంచిలో కత్తి, కొన్ని పండ్లు, డ్రై ఫ్రూట్, 10 మూలికా గుళికలు కట్టుకుంది. జోనస్ ఇద్దరికి కళ్ళకు పెట్టుకునే అద్దాలు కూడా ఇచ్చాడు. నక్షత్ర ద్వారపు యొక్క కాంతిని భరించడానికి కళ్లకు అవి అవసరం. వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా ఎమరాల్డ్ హిల్స్ మీదుగా ఎగిరారు. చాలా తక్కువ కాంతిలో ప్రయాణిస్తున్నారు. ఎసెన్యా ఆలోచిస్తూ ఉంది, నక్షత్ర ద్వారం దగ్గర వీళ్ల కోసం ఏమి కాచుకుందా అని. అసలు ఈ అలీజా పాత వాహనంలో అక్కడి దాకా వెళ్ళగలమా అని సందేహిస్తోంది. ఆమెకు హఠాత్తుగా తన మెడలోని తాళం చెవి గుర్తొచ్చింది. మెడలో నుంచి దాన్ని తీసి చేతుల్లో పట్టుకుని వేళ్లతో రుద్దింది. ఆల్డెబరాన్ యువకుడు నేర్పిన మంత్రాన్ని 9 సార్లు జపించింది. వెంటనే తాళం చెవి వేడెక్కి ఆ వేడి ఆమె ఒళ్ళంతా పాకింది. అప్పుడు ఆమె, లైరా నక్షత్ర ద్వారానికి ఆవల ఉన్న ప్రియమైన స్నేహితులారా, మాకు దారి చూపించండి. నక్షత్ర ద్వారాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పండి. దాని శక్తులను భరించే సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి. లైరా మరి ఇతర 12 పరిమాణాల్లోని ఆత్మలను కాపాడడానికి మాకు సాయం చేయండి అని అడిగింది. ఆమె అలా చెప్పడం జరిగిందో లేదో ఆమె మనసులో ఓ చిత్రం తయారైంది. 2 వ్యక్తులు, ఆడ మగ, ఒక సంచిలోకి ఏదో తోసి పైన గట్టిగా కొడుతున్నారు. ఆపై ఇద్దరు దాన్ని తోసుకుంటూ ఒక రవాణా నౌక వైపుకు లాక్కెళ్తున్నారు. ఆ నౌక నక్షత్ర ద్వారానికి జనాన్ని తీసుకువచ్చేది. ఆ నౌక వెనక సీట్లో ఆ సంచిని తోసి
ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. డ్రైవర్తో ఏదో మాట్లాడారు. ఆ డ్రైవరు ఎస్ఎన్యాను ఆమె బృందాన్ని నక్షత్ర ద్వారం దాకా తీసుకువచ్చిన ఆ నౌక డ్రైవరే. నౌక కదిలింది. ఎస్ఎన్య కళ్ళ ముందు దృశ్యం మాయమైంది. ఇదంతా మోస్టినియాతో చెప్పింది. ఆ ఇద్దరు ఎలా ఉన్నారు అడిగాడు మోస్టినియా. ఆవిడ బాగా పొడవుగా ఎర్ర జుట్టుతో ఉంది. ఆమె కన్నా కాస్త పొట్టిగా ఉన్నాడు అతను. అతనికి వంకీలు తిరిగిన ముదురు గోధుమ రంగు జుట్టు ఉంది అంది ఎస్ఎన్య. వాళ్ళిద్దరూ క్రిసస్ మోర్గిలే, లైరా కౌన్సిల్లో సభ్యులు. నువ్వు చూసిన దృశ్యం ఇప్పుడు జరుగుతోందా అడిగాడు. అనే అనుకుంటున్నాను అంది ఎస్ఎన్య. అదిగో నక్షత్ర ద్వారం యొక్క లైటును సమీపిస్తున్నాము. వీలైనంత దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత నడుద్దాము అంది. నక్షత్ర ద్వార శక్తులు సిరియస్కు చెందిన ఎస్ఎన్య శక్తులకు ఏమాత్రము సరిపోవు. మనం వాహనం దిగగానే నా చేతిని పట్టుకొని నా ప్రక్కనే నడువు. నక్షత్ర ద్వారపు శక్తి నిన్ను లాగినట్లు అనిపిస్తుంది, కానీ ఏమీ కాదు. పూర్తిగా నక్షత్ర ద్వారాన్ని సమీపించగానే కాసేపు ఆగి ఏం చేయాలో నిర్ణయిద్దాం అన్నాడు మోస్టినియా. ఆ పాత రవాణా విమానాన్ని ఆపగానే ఎస్ఎన్య శక్తిలో మార్పు, ఏదో లాగేస్తున్నట్లు భావన. అయినా మోస్టినియా మాట మీద నమ్మకం ఉంచి క్రిందకి దిగింది. నెమ్మదిగా నక్షత్ర ద్వారం కాంతి వైపుకు అడుగు వేయసాగారు. ఏమీ పర్వాలేదు ఎస్ఎన్య అన్నాడు పాలిపోతున్న ఎస్ఎన్య ముఖాన్ని చూస్తూ మోస్టినియా. దగ్గరగా లాక్కొని పెదాలపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఎన్నో నెలల ప్రేమ విరహం ఆమెను చుట్టుముట్టాయి. చేరువైన పెదాలు ఎంతకై విడవడలేదు. మోస్టినియా భుజం మీద తల వాల్చి ఎస్ఎన్య ఏడ్చింది. ఎస్ఎన్య అంటూ ఆమె తలను పైకెత్తాడు మోస్టినియా. గుర్తు ఉంచుకో, ఈ రాత్రి మనం చేయబోతున్నది అతి ముఖ్యమైనది. ఈ 12 దిగువ స్థాయి పరిధుల లోకాల్లోని ఆత్మలన్నింటి కోసము మనం ఈ నక్షత్ర ద్వారాన్ని రక్షించాలి. మన జీవితాలు అంతమైపోయినా సరే, ఐ లవ్ యూ, నిన్ను నేను రక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అంతా సవ్యంగా జరుగుతుందని నమ్ము, సరేనా అన్నాడు ప్రేమగా.